అందరికీ షలోం. ఇప్పుడు టెబెట్ నెల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇస్రాయేలు క్యాలెండర్‌లో 10వ నెల అయిన టెబెట్ శీతాకాలంలో వస్తుంది. నిజానికి మొత్తం శీతాకాలాన్ని కొన్నిసార్లు ఇశ్రాయేలీల సంప్రదాయంలో టెకుఫాత్ అంటే టెబెట్ సీజన్ అని పిలుస్తారు. ఎస్తేరును 10వ నెలలో అంటే టెబెట్ నెలలో అహష్వరోషు రాజభవనానికి తీసుకువెళ్లారని మనం చదువుతాము. ఈ నెలకి టెబెట్ అనే పేరు రాకముందు దీనిని 10వ నెల అని పిలిచేవారు. ఈ నెల ఇశ్రాయేలు చరిత్రలో ఒక ముఖ్యమైన సమయం. 10వ నెల 10వ తేదీ బాబిలోనియా రాజు నెబుకద్నెజరు అతను మరియు అతని మొత్తం సైన్యం యెరూషలేమునకు వ్యతిరేకంగా వచ్చి దానికి వ్యతిరేకంగా శిబిరం వేసి దాని చుట్టూ ముట్టడి వేసి యెరూషలేమును చుట్టుముట్టడం అనేది జరిగింది. ఈ నెలలో 10వ రోజు ఉపవాసం. మషియాకు కాలంలో 4 ఉపవాస దినాలు సంతోషం, ఆనందం మరియు మంచి పండుగలుగా మారతాయని జకర్యా వివరించడం మనకు తెలుసు. వాటిలో 10వ ఉపవాసం కూడా ఉంటుంది. ఇది టెబెట్ 10వ నెల 10వ రోజును సూచిస్తుంది. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేం నాశనానికి గుర్తుగా దుఃఖిస్తారు. ఆ రోజు ప్రారంభమైన ముట్టడి ఫలితంగా తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ఆహారం లేదా పానీయం తీసుకోరు. ఉపవాస ప్రార్థనలు చేయడం అనేది జరుగుతుంది. మరో 2 విషాద సంఘటనలు కూడా జరిగాయి. టెబెట్ 10 ఉపవాసం మరో 2 విషాద సంఘటనలను గుర్తు చేస్తుంది. టెబెట్ 8న ఈజిప్టుకు చెందిన టోలెమీ ఆదేశం మేరకు తోరాను గ్రీకులోకి అనువదించారు. ఇది ఇశ్రాయేలీల ఆధ్యాత్మిక క్షీణతను సూచిస్తుంది. తోరా ఇప్పుడు టోలెమీ గొప్ప గ్రంథాలయంలో మరొక జ్ఞాన పుస్తకంగా భావింపబడుతుంది. టెబెట్ 9 అనేది బాబిలోనియా నుండి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చి యెరూషలేములో ఆలయాన్ని పునర్నిర్మించాలని నాయకుడు ఎజ్రా ఇశ్రాయేలు జీవితం మరియు ఆచారంపై చెరగని ముద్ర వేసిన ఈ గొప్ప నాయకుడి మరణం తీవ్ర సంతాపాన్ని కలిగించింది. అయినప్పటికీ ఈ నెల దుఃఖంతో నిండిపోకూడదని 3 సంఘటనలకు ఒకే ఉపవాసం ప్రకటించారు. ఆలయ సమయంలో ప్రతి నెల ప్రారంభంలో సెలవు దినం ఉన్నప్పుడు ప్రతి సమాజంలోని ఇశ్రాయేలు ప్రజలకు ఆ నెల ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేయడానికి మనుషుల్ని యెరూషలేం నుండి పంపించేవారు. తద్వారా వారు సెలవు దినాన్ని ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుంటారు. కానీ టెబెట్ ప్రారంభంలో పరిగెత్తే వారిని బయటికి పంపలేదు. ఒకరోజు ఉపవాసం రద్దు చేయబడుతుంది కాబట్టి ఆ సమయంలో అది తప్పనిసరి అని పరిగణించలేదు. టెబెట్ అనే పేరు బబులోను ప్రవాసంలో ఇశ్రాయేలు ప్రజలు స్వీకరించారు. దీని అర్థం మునిగిపోవడం అని నమ్ముతారు. ఈ సమయంలో